36 మంది విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు 18 నుండి 20 లక్షల రూపాయల విలువ కలిగిన ఉపకరణాలు అందించిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమెల్లి బలభద్రాపురం జెడ్పీ హైస్కూల్లో ఆనపర్తి బిక్కవోలు రంగంపేట మండలాలకు సంబంధించిన పాఠశాల విద్యా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో భవిత సెంటర్స్ ద్వారా 36 మంది విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు 18 నుండి 20 లక్షల రూపాయల విలువ కలిగిన ఉపకరణాలు అందించిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో ఆనపర్తి బిక్కవోలు రంగంపేట మండలాల ఎన్డీఏ నాయకులు బలభద్రాపురం గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నెక్స్ట్ బెనిఫిషరీ గాలికి చైతన్య వెంకట శివ భవానీ సన్ డాటర్ ఆఫ్ నాగేశ్వరరావు గారు. కొమ్మరాడ వెంకట సత్య భవానీ డాటర్ ఆఫ్ మేడిశెట్టి మధురత్నం, తండ్రి పేరు గంగాధరం. मेरे सर 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 मेरे पास ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష శాఖ ద్వారా పెద్ద ఎత్తున దివ్యాంగులైన పిల్లలకి ఉపకరణాలు ఇవ్వాలి, తద్వారా వారికి ఎంతో కొంత సౌకర్యవంతమైన జీవన విధానాన్ని కల్పించాలనే ఒక ఆలోచనతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆనపర్తి నియోజకవర్గంలో దాదాపుగా 18-20 లక్షల రూపాయలు వ్యయంతో కొంతమంది దివ్యాంగులైన విద్యార్థులకి ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే దివ్యాంగులైన పిల్లలు ఉన్నారో వారి తల్లిదండ్రులు పడే ఆవేదన కానీ వారి పడే శారీరక శ్రమ కానీ దృష్టిలో ఉంచుకొని వారికి అన్ని విధాలుగా సహకారం అందించాలి, వారికి మెరుగైన జీవన విధానాన్ని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు కృషి చేయాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు. ఓటమి నాయకులు ఏదైతే హామీలు ఇచ్చారో అటు ప్రధానమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మెరుగైన పరిపాలన అందిస్తాము, సుపరిపాలన అందిస్తాము. దానిలో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతాం. దురదృష్టవశాత్తు వైఎస్ఆర్సీపీ నాయకులు సంక్షేమానికి అభివృద్ధికి తేడా తెలియని పరిస్థితి. సంక్షేమం అంటే వాళ్ళు ఇచ్చిన నవరత్నాలే సంక్షేమం అనుకుంటున్నారు, కానీ ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలే. ఇవన్నీ హామీలు ఇవ్వరు, పరిస్థితులకు అనుగుణంగా ఇవన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి అన్నింటినీ ఆ రోజు నవరత్నాల అకౌంట్లోకి మార్చేసి నవరత్నాలు మాత్రమే సంక్షేమం కింద పొంది ఇవాళ కార్యక్రమాలు చేయాలి. ఆ రోజు బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఈ సమగ్ర శిక్ష కార్యక్రమం కానీ ఇవన్నింటినీ పడకేసిన ఇవన్నిటి నిధుల్ని మళ్లించి నవరత్నాల పేరుతో కార్యక్రమాలు చేపట్టింది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఆ విధంగా కాదు, యథావిధిగా జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలని జరుపుతూనే అదనంగా సూపర్ సిక్స్ ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళ సూపర్ సిక్స్ కూడా ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ అభివృద్ధిని సంక్షేమాన్ని మేళవించి పెద్ద ఎత్తున మెరుగైన పరిపాలన అందించడం ద్వారా ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది.